వందనాలు సరళ. వందనాలంటీ. మంచిది. వాడు జూమ్ యాప్ లో చేరి వచ్చిన సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునామమున మా ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సమయం ఇచ్చిన అనంతపురం గాస్పల్ అసెంబ్లీ సహోదరులకు కూడా మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తునామమున వందనాలు తెలియజేస్తాను. ఒక పాట పాడి దేవుని మహిమపరుద్దాం. వీడియో పెట్టుకున్నాను. పెడతానండి. పాట పాడిన తర్వాత కొంచెం చూస్తారు. మీ దేహములు మీ దేవునికి ఆలయములయున్నవని ఎరుగరా, తిరిగిరా, మారు మనస్సు నందన్, మారు మనస్సు నందన్. మీ దేహములు మీ దేవునికి ఆలయములయున్నవని ఎరుగరా, తిరిగిరా, మారు మనస్సు నందన్, మారు మనస్సు నందన్. నిత్య దేవుడు నిన్నే కోరెనుగా, సత్యదేవుడు నీలో వసించును. నిత్య దేవుడు నిన్నే కోరెనుగా, సత్యదేవుడు నీలో వసించును. నేడే పిలువుమిక వెలుగొందుమిక, నేడే పిలువుమిక వెలుగొందుమిక, నేడే రక్షణ దిన నీ చాటుమిక, నేడే రక్షణ దినమని చాటుమిక. మీ దేహములు మీ దేవునికి ఆలయములయున్నవని ఎరుగరా, తిరిగిరా, మారు మనస్సు నందన్, మారు మనస్సు నందన్. మీ దేహములన్నీయు క్రీస్తునకు అవయవములు అవునని నమ్మితిరా. మీ దేహములన్నీయు క్రీస్తునకు అవయవములు అవునని నమ్మితిరా. వేశ్యాయవములుగా చేసెదరా, వేశ్యాయవములుగా చేసెదరా. పాడు చేయకు దేవుని ఆలయము, పాడు చేయకు దేవుని ఆలయము. మీ దేహములు మీ దేవునికి ఆలయములయున్నవని ఎరుగరా, తిరిగిరా, మారు మనస్సు నందన్, మారు మనస్సు నందన్. సజీవపురాలవలె నుండి ఆత్మీయ మందిరము కట్టుదము, సజీవపురాలవలె నుండి ఆత్మీయ మందిరము కట్టుదము. క్రీస్తేసుని పునాదిపై నిలచి, క్రీస్తేసుని పునాదిపై నిలచి, మన పనికై జీతము పొందుదమా, మన పనికై జీతము పొందుదమా. మీ దేహములు మీ దేవునికి ఆలయములయున్నవని ఎరుగరా, తిరిగిరా, మారు మనస్సు నందన్, మారు మనస్సు నందన్. ఓకే, వందాలంటీ. అందరికి వందాలు మరొకసారి.
వందనాలమ్మా. చాలా వందనాలు. మంచి పాట. ఆ చాలా పాత పాట. ఈ దినాల్లో ఎవరు పాడుతున్నట్టు లేదు. ఆ చాలా అర్థసహితమైన పాట. చక్కగా పాడి వినిపించిన సోదరి సరళ గారికి వందనాలు. నిజమే, దేవుడు మనల్ని కోరుకున్నాడు, మన దేహంలో వసించడానికి ఇష్టపడ్డాడు. హస్తకృత ఆలయంలో ఆయన ప్రవేశించినట్టుగానే తాను మనల్ని చేసుకున్నాడు కనుక మనలోనే వసించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే దేవునికి స్తోత్రములు. మన దేహములు దేవునికి ఆలయములు అయినవని, వీటిని మనం పాడు చేస్తే దేవుడు మనల్ని పాడు చేస్తాడని మనకు వాక్యంలో తెలుసు. కనుక ఈ దేహమును కూడా ప్రభు కొరకు, ప్రభు సేవ కొరకు మనము సిద్ధంగా మనం ఉంచుకోవాలి. దేహంలోని ఏ అవయవాన్ని కూడా తీసి వేశ్య అవయముగా వాటిని చేయకూడదని చక్కని అర్థం ఇచ్చే పాటను. మనది మన దేహం దేవుని ఆత్మీయ మందిరముగా దీన్ని కట్టాలి కాబట్టి ఆ కనుక క్రీస్తుని పునాదిపైనే మన జీవితాలను కూడా కట్టుకుంటే చక్కని జీవితం దేవుడు మనకి ఇస్తాడని చక్కని పాట పాడిన సోదరికి వందనాలు తెలియజేస్తున్నాం. సోదరి బెల్గాం నుంచి మనతో మాట్లాడుతున్నారు. పాల్ గారు, వీరి భర్త గారు ఇద్దరు అక్కడ సేవ చేస్తున్నారు బ్రదరైన అసెంబ్లీలో. వీరిని ప్రేమించి దేవుడు దాంపత్య జీవితంలో కుమారునిచ్చాడు. లండన్లో ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లోనే కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నారు. చక్కని క్రైస్తవ విలువలు కలిగిన జీవితాన్ని జీవిస్తున్న బాబు. మరి ఆ బాబు కొరకు ప్రార్థన చేయండి. ఒక కుమార్తె కూడా ఉన్నారు, ఎంబీఏ చదువుతున్నారు. వీరిద్దరి కొరకు, వీరి ఆత్మీయ జీవితం కొరకు, పాప భవిష్యత్తు కొరకు, ఇద్దరి వివాహాల కొరకు కూడా ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. సోదరి ఇప్పుడే కాదు, ఇంతకుముందే మనకు సాక్ష్యం ఇచ్చారు. 2-3 సార్లు వాక్యం కూడా మాట్లాడారు. దిస్ ఇస్ ద 4th టైం ఐ థింక్, ఇఫ్ ఐఎమ్ రైట్. అంతే కదమ్మా? 4వసారి అవునండి. అనుకుంటున్నా. కనుక అవునండి. దేవుడు చక్కగా సోదరిని వాడుకుంటూ ఉన్నారు. మరొకసారి దేవుని వాక్యం చెప్పమంటే మరి ఆటకం చెప్పకుండా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు సోదరి మనతో మాట్లాడతారు కనుక అందరూ మ్యూట్లో ఉంచుకొని ఏ ఆటంకం లేకుండా చక్కగా వాక్యం వినాలని మనం చేస్తున్నాం. వందనాలు. క్యారీ ఆన్. చెప్పండి. వందనాలండి. వందనాలు. మంచిది. ఇంతవరకు జూమ్ యాప్ లో చేరి వచ్చిన సహోదరులందరికీ కూడా మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తా ఉన్నా. అందరికి వందనాలు. నన్ను ప్రేమతో ఆహ్వానించిన దేవుని సేవకురాలు కెజిఎంఆర్టీ గారికి కూడా మా ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నా. మంచిది. వాక్య భాగం చదువుకొని మనం ముందుకు సాగి వెళ్దాం. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగాను. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మంచిది. వాక్య భాగం కొరకై మనం దేవుని ఆత్మ సహాయాన్ని కోరుకుందాం. మా స్తుతి స్తోత్రములకు కారణభూతుడా, మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు మా స్తుతులు స్తోత్రములు వందనం చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, ఉన్నతుడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు నాయన. ఆకాశం మహాకాశం పట్టుజాలంత గొప్ప దేవానికి స్తోత్రాలు ఆయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. వేల్పులలో మీ వంటి వారెవరు? పరిశుద్ధతను బట్టి మహనీయుడు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడు, అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంత గొప్ప దేవుని మేము దేవుడుగా కలిగి ఉన్నాం. మేమెంతో ధన్యులం. మహోన్నతుడా, ఈ దినం ఉదయకాలం మొదలుకొని ఈ సాయంకాల సమయం వరకు సజీలుగా ఉంచారు. మా ఆయుష్కాలమును పొడిగించారు. మిమ్మల్ని స్థుతించే భాగ్యం ఇచ్చారు. బట్టి స్తోత్రాలనైనా. అల్పురాలైన నన్ను ఆహ్వానించిన సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వర్తమానం ఆయన మీరుండి మాట్లాడండి. అల్పురాలను, అయోగ్యురాలను ప్రభా మీ యొక్క శిలువ చాటును మరుగు చేయండి. కావలసిన వర్తమానం మాకు వినిపించండి. విన్న వర్తమానం ప్రకారం ఆ వాక్య భాగాన్ని మా హృదయాలు అన్వయింప చేసుకుని
మీకు భయంకరంగా జీవించే భాగ్యం దయచేయండి. మా అవయవాల్లో ఇంకా ఏవైనా దాచబడినటువంటి పాపాలను ఒప్పుకొని ఆయన చక్కగా మీ సన్నిధిలో సాగిపోయే భాగ్యం దయచేయమని మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన దివ్యనామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మనం చదవబడిన వాక్య భాగం చాలా సార్లు అందరూ విని ఉన్న వాక్యమే. ఆ ఇక్కడ దావీదు గారు మరి అడుగుతున్నటువంటి మాటలు మనం ఇప్పుడు చదివి ఉన్నాం. సౌలు కుమారుడు యోనాతాను. యోనాతాను మరి దావీదు చాలా ప్రాణ స్నేహితులని మనకు తెలుసు. సమూయేలు గ్రంథంలో మనం చదువుతాం. అయితే ఇక్కడ సౌలు మొదటి రాజుగా ఉన్నాడు కదా, ఇశ్రాయేల్కి మొదటి రాజు సౌలు. ఆయన మరి అనేక అవిధేయత కారణంగా దేవునికి అవిధేయుడుగా నడిచాడు. అనేక కార్యములు చేశాడు. గిబియోనీయులు కూడా మరి చంపివేసినప్పుడు శిక్షగా కరువు వచ్చిందని ఈ ఎక్కడే మనం సమూయేలు గ్రంథంలోనే వింటాం. అయితే దాన్ని బట్టి మరి అవిధేయతగా నడిచాడు మొదటి రాజుగా ఉన్నటువంటి సౌలు రాజు. తర్వాత యుద్ధం జరిగినప్పుడు అక్కడ వారిద్దరు కూడా చనిపోతారు. తన సంతానం అంతా మరి హతం చేయబడతారు. అయితే వారిలో యోనాతాను కుమారుడు మెఫీబోషెతు ఒక్కడే మిగులుతాడనమాట. ఆ విషయాలు మనం చదవాలంటే ఇదే సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో చూస్తాం. చూడండి, 4వ అధ్యాయం 4వ వచనంలో సౌలు కుమారుడగు యోనాతానుకు కుంటివాడు కుమారుడు ఒకడుండెను. యెజ్రెయేలు నుండి సౌలును గురించి యోనాతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. వాని దాది వానిని ఎత్తుకుని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబోషెతు అని మనం ఇక్కడ చూస్తాం. అయితే ఈ మెఫీబోషెతు యోనాతాను కుమారుడు. యోనాతాను దావీదుకు చేసిన మేలును బట్టి ఆయన చేసిన ఉపకారాన్ని చూపడానికి సౌలు కుటుంబంలో ఇంకెవరైనా కలరా అని దావీదు అడిగినప్పుడు 2వ వచనంలో మనం చదివిన భాగంలోనే సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబా అని ఒకడుండగా వారు అతనిని దావీదు వద్దకు పిలువనంపిరి. రాజు సీబావు నీవే కదా అని అడుగగా అతడు నీ దాసుడనే నేనే సీబాను అని. తర్వాత 3వ వచనం చదువుతాం. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడుగగా సీబా యోనాతానుకు కుంటికాలు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసిను అని మనం చూస్తాం. ఇక్కడ మీకు ఇవన్నీ విషయాలు తెలుసు, ఎరిగిన వారే, వాక్యానుభవం కలిగిన వారే. అయితే ఈరోజు మనం ధ్యానించేది కృప. కృప మనల్ని ఏమేం చేస్తుంది, మనకి ఎలా మనల్ని మరి వెతుకుతుంది, వెంటాడుతుంది, ఎత్తిపట్టుకొని నడిపిస్తుంది. ఈ 3 విషయాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. దావీదు రాజు గారు మరి అక్కడ ఉన్నటువంటి పెద్దలనేమి ప్రజల్ని అడిగి తెలుసుకొని మరి నేను ఉపకారం చూపాలి యోనాతాను బట్టి అన్నప్పుడు మెఫీబోషెతు గురించి అక్కడ తెలియపరచబడి తను ఎక్కడ ఉన్నాడో ఇక్కడ చెప్పబడింది. 4వ వచనం చదువుదాం. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడుగగా సీబా చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరి ఇంట ఉన్నాడని రాజుతో అని. ఇతను ఎక్కడ చేరాడు? తన కుటుంబంలో మరి చాలా ఉన్నతమైన కుటుంబంలో జన్మించాడు. తన తాత ముత్తాతలు చాలా భాగ్యవంతులు అయినా కూడా ఏమి లేని స్థితిలో ఈయన ఎక్కడున్నాడంటే మాకీరి ఇంట, లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరి ఇంట ఉన్నాడని రాజుతో అని. తర్వాత మనం ఇప్పుడు అనుకున్నాం కృప గురించి మనం ఆలోచించేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ 2వ అధ్యాయం 1వ వచనంలో, 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడవు కమ్ము. కృప అంటే అర్థం ఏంటి? కృప
కృప అంటే డెఫినేషన్ దయ. చెప్తారా? అర్హత దయ. లేని వాళ్ళకి అర్హత. అర్థం అండి, అర్థం. కృప అంటే ఎవరికి అది అనుగ్రహించబడుతుంది కృప. సరే, నేను చెప్తాను. పొందకూడని వారికి ఇవ్వగలిగే బహుమానమే కృప. ఎవరైతే పొందలేరో వారికి ఇచ్చే దాన్నే కృప. మనమందరం కూడా అటువంటి వారి కృపకు పాత్రలం కాం గాని ప్రభువైన యేసుక్రీస్తు వారు మన మీద దయదలిచి కరుణా సంపన్నుడై ఉండి ఆయన తన కృప చేతనే మనల్ని ఏం చేశాడు? రక్షించాడని మనం ఎఫెసీ పత్రికలో చదువుతాం. కనుక అటువంటి కృపను పొందుకొని నీవేం చేయాలి? బలవంతుడవు కమ్మని అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు కూడా మనం కృపకు అపాత్రులమైనప్పుడు మనల్ని ఏం చేశాడని లూకాసు వార్తలో మనం చదువుతాం. చూడండి, 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయం చదువుదాం. 5వ వచనం 10వ వచనం చదువుదాం. 2 వచనం. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 5వ వచనము. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. చాలు, 10వ వచనం చదువుదాం సిస్టర్. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెనని అతనితో చెప్పాను. ఎవరిని రక్షించడానికి వచ్చాడని చెప్పారు? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చినని చెప్పబడింది. నశించినటువంటి మానవుని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని వెతికాడు, కనుగొన్నాడు. జక్కయ్యను కూడా వెతికాడు కదా. జక్కయ్య చూడాలని ఆశపడ్డాడు యేసుప్రభు వారిని మేడి చెట్టు ఎక్కి. తన యొక్క స్తోమతను కూడా మరిచి మేడి చెట్టు ఎక్కాడు. కానీ ప్రభువుని చూడాలని ఆశతో ఉన్నాడు. కానీ యేసు ప్రభు వారు జక్కయ్య ఎక్కిన చెట్టు దగ్గరికే వచ్చి నిలిచాడు. జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. మనం ఆశించలేదు, కానీ ప్రభు మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన ఉన్నతమైన లోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు. మానవులు నశించిపోయినటువంటి మానవుని రక్షించడానికి ఆయన కృపా కనికరములు మన పైన ఇచ్చి మనకు కృపను అనుగ్రహించాడు. దాన్ని పొందటానికి మనం అర్హులం కాదు, కానీ ఆ కృప చేతనే మనం ఏం చేసాం? మనం ఏం చేయబడ్డాం? రక్షించబడ్డాం. కాబట్టి కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. ఇది మీ యొక్క వరం కాదు, మీది కాదు, మీ క్రియల వలన కలిగేది కాదని ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం 2వ అధ్యాయంలో. కనుక ప్రభు మనల్ని వెతికాడు, కనుగొన్నాడు. ఆ కృప మనల్ని ఏం చేస్తుంది? వెతుకుతుంది అని మనం ఇక్కడ చూడగలం. కృప మనల్ని ఏం చేస్తుంది? వెతుకుతుంది. అలాంటి కృపనే కలిగి ఉన్నాడు ఎవరు? దావీదు గారు. కృప పొందిన వాడుగా, దేవుని కృపను పొందుకున్నవాడుగా ఉన్నటువంటి దావీదు రాజు గారు మరి వేరే ఒకరి కృప చూపాలని ఆశిస్తా ఉన్నారు. ఎవరికంటే తనకు ఉపకారం చేసిన వ్యక్తి యొక్క కుమారునికి. కనుక మనం కూడా కృపను పొందుకున్నాం. ఇతరుల ఏళ్ళ మనం కూడా కృపను, దయను చూపించేవారిగా ఉండాలని దీని ద్వారా మనం తెలుసుకుంటాం. కృప మనల్ని ఏం చేస్తుంది? వెతుకుతుంది. అదే లూకాసు వార్తలోనే ఇప్పుడు చదివిన అధ్యాయంలో చదువుదాం. 15వ అధ్యాయము, చదివిన పుస్తకమే లూకాసు వార్త 15వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ఎవరైనా చదివి సాయం చేస్తారా? 15. ఓకే. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెదక వెళ్ళాడా? అది దొరికినప్పుడు సిస్టర్ సార్, థ్యాంక్ యూ, వందనాలు. ఇక్కడ ఏమన్నాడు? అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా అని ఇక్కడ చూస్తాం. 99 గొర్రెలు విడిచిపెట్టి ఒకదాని కోసము
వెతకడానికి వెళ్ళాడని ఇక్కడ మనం యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానాన్ని మనం చదివాం. ఇది దేవుని కృప. అది దొరుకు వరకు వెతుకుతాడంట. ఎట్లా? దొరుకు వరకు అని అక్కడ వ్రాయబడింది. కనుక ఆ దొరుకు వరకు వెతికేవాడు ఎవరంటే మనం ప్రభు అయిన యేసుక్రీస్తు. కృప మనల్ని ఏం చేస్తుంది? వెతుకుతుంది అని మనం చూసాం. కనుక అది దొరికే వరకు వెతికేవాడుగా అక్కడే కిందనే వేరే ఉపమానం చెప్పాడు ఒక స్త్రీ గురించి కూడా. చూద్దాం, చూడండి. 8వ వచనంలో, ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పును గదా అని ఇక్కడ చూస్తాం. దొరుకు వరకు వెతకదా ఉందా? అక్కడ ఆ మాటలు ఉన్నాయా? గమనిస్తున్నారు సిస్టర్స్? ఉన్నాయి ఈ sister. దొరకు వరకు జాగ్రత్తగా వెతకదా అని క్వశ్చన్ మార్క్ వేశాడు కదా. ఉన్నాయి. ఆ దొరికే వరకు వెతకాలి అంట. అలాగే ఇక్కడ మరి తప్పిపోయినటువంటి ఈ ఎవరు? మెఫీబోషెత్ గారు ఎక్కడున్నాడు? లోదెబార్లో ఉన్నాడు ఆయన. అయితే ఆయన వెతకడానికి మరి దావీదు రాజు గారు అక్కడున్న శివాను అడుగుతా ఉన్నాడు ఎక్కడున్నాడు అని. ప్రభు కూడా వెతుక్కుంటూనే వచ్చాడు. మళ్ళీ వెదకని నాకు దొరికితివని పాట కూడా మనం పాడతాం కదా. మనం వెతకకపోయినా ప్రభు మనకి ఏం చేశాడు? దొరికాడు. ఆయన కృపతో మనల్ని నింపాడు. కనుక కృప పొందుకున్న మనం కూడా ఇతరుల పట్ల ఆ కృపను, ఆ దయను కనపరిచే వారిగా మనం ఉండాలని దావీదు రాజు గారి ద్వారా మనం తెలుసుకుంటా ఉన్నాం. తర్వాత మరి పోగొట్టుకున్నటువంటి ఆ కాపరి 99 గొర్రెలను విడిచి ఒక్క గొర్రె కొరకు ఎలా వెతకడానికి వెళ్ళాడో, ఆ గొర్రె ఎంత విలువైనది, ఒక్క నశించిపోయే ఆత్మ చాలా విలువైంది దేవుని దృష్టిలో అని మరి మనం ఆ మాట ద్వారా తెలుసుకుంటాం. ఒక్కరినైనా నశించుట, ఏ ఒక్కరు కూడా నశించుట తండ్రి చిత్తం కాదు అని మనం చదువుతాం దైవగ్రంథం. ఆ రీతిగానే 100 గొర్రెలు ఉంటే ఒకటి తప్పిపోతే ఒకదాని కోసం ప్రయాసపడినటువంటి అక్కడ కాపరిని మనం చూస్తాం. వెతికాడు, దొరికినప్పుడు దాన్ని తీసుకుని వచ్చి చాలా సంతోషించిన వాడుగా ఉన్నాడు. అలాగే నాణ్యములు 10 నాణ్యాలు ఉంటే దాంట్లో ఒకటి పోగొట్టుకున్నటువంటి స్త్రీ కూడా జాగ్రత్తగా దొరికే వరకు వెతికింది. ఇల్లు ఊడ్చింది, దీపం వెలిగించింది, ఇల్లు ఊడ్చింది, వెతికింది అనమాట. దొరికినప్పుడు ఆమె కూడా సంతోషించినట్లుగా మనం చూస్తాం. కనుక తప్పిపోయిన కుమారులు మరలా ఆ దారిలోని తీసుకుని వచ్చినప్పుడు కలిగే సంతోషం చాలా గొప్పది అని మనం దీని ద్వారా పోగొట్టుకున్న వారు మరలా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎంత వారు తప్పిపోయినప్పుడు తిరిగి తెలుసుకొని ప్రభు సన్నిధికి వస్తే చాలా సంతోషపడతాం కదా. అదే రీతిగా ఇక్కడ మరి వారిద్దరు సంతోషపడినట్టుగా చూస్తాం. నాణ్యాలు పోగొట్టుకున్న స్త్రీ, అలాగే తప్పిపోయిన గొర్రె విషయంలో కూడా మనం చూస్తాము. ఇది మొదటిగా మనం చూసాం. కృప మనల్ని ఏం చేస్తుంది? వెతుకుతుంది కదా. అక్కడ అందుకే దీనికి సందర్భంగా మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట చదువుదాం, చూడండి. 34వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. 34:16. 34:16లో ఒక మాట ఉంది చూడండి. తప్పిన దానిని నేను వెతుకుదును, వేసిన దానిని మరలా తోలుకుని వచ్చేదను, పడిన దానికి కట్టుపట్టుదును, దుర్లభముగా ఉన్న దానిని బలపరచుదను, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదను. అయితే కొవ్విన వాటిని, బలము గల వాటిని శిక్షయును మేత పెట్టి లయపరచుదను. ఇక్కడ ఇశ్రాయేలు కాపరులను గురించి ప్రవచిస్తున్నటువంటి మాటలు మనం చదువుతా ఉన్నాం. తప్పిపోయిన దాన్ని నేను వెదకుదును, తోలివేసిన దాన్ని మరలా తోలుకొని వచ్చేదను అని చెప్తా ఉన్నాడు. గాయపడిన దానికి కట్టుదును, దుర్బలంగా ఉన్న దానిని బలపరచుదును అంటున్నాను. మనం దేవుని సన్నిధిలో దుర్బలంగా ఉన్న వారిని మనం ఏం చేయాలి? బలపరిచే వారిని ఉండాలి.
తప్పిపోయిన వారిని మనం ఏం చేయాలి? తీసుకుని వచ్చేవారిగా వెదకి తీసుకురావాలి అంటున్నాడు. తోలివేసిన దాన్ని మరలా తోలుకొని వస్తానంటాడు. ఎంత గొప్ప మంచి కాపరి కదా మన ప్రభు. అందుకే పాట కూడా ఉంది కదా, మంచి కాపరి మా ప్రభు యేసే కదా. కాబట్టి మన మంచి కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అక్కడ కాపరులను గద్దిస్తూ ప్రవక్త గారు మాట్లాడుతున్న మాటలు మనం చదివాం. ఈరోజు మనం కూడా తప్పిపోయినటువంటి బిడలను సరైన దారిలో నడిపించే బాధ్యత మనకుంది. ఆ రీతిగా మనం చేయవలసిన వారమే. ఏదైతే పోగొట్టుకుంటున్నామో దాన్ని తిరిగి మరలా వెతికి పొందుకునే వారిగా ఉండాలని మనం ఈ వాక్య భాగాల ద్వారా మనం నేర్చుకుంటాం. కనుక కృపకు పాత్రలమయ్యాము. ఆ పొందుకున్న కృపను పాత్రలంగా చేయబడిన మనం ఇతరులకు కూడా మనం ఆ కృపను ఇతరులు పొందుకునేవారుగా చేయవలసిన బాధ్యత మన మీద ఉందని మనం చూస్తాం. ఇది మొదటిగా కృప మనలను వెతుకుతుంది, వెతికేదిగా ఉంది. రెండవదిగా చూద్దాం, కృప ఏం చేస్తుందో చూద్దాం. చూడండి, 2 సమూయేలు గ్రంథము, సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం మరలా చూద్దాం దాన్ని. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదెబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతని రప్పించాను అని ఇక్కడ చూస్తాం. ఈ మెఫీబోషెతు గారు ఎక్కడున్నాడంటే లోదెబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మరి అక్కడ ఆయన ఉన్నట్లుగా చూస్తాం. మాకీరు అంటే అమ్మబడినవాడు అని అర్థం. మాకీరు అంటే అమ్మబడినవాడు. మనమందరం కూడా పాపానికి అమ్మబడిన వారమే కదా. అపోస్తలుడు పౌలు అన్నాడు కదా, నేను పాపమునకు అమ్మబడి తిని అంట. ఒకప్పుడు అమ్మబడిన వారిమే, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన అమూల్యమైన రక్తమును వెలకట్టి మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మయంపరచండి, మీరు మీ సొత్తుకారు అని రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18, 19, 20 వచనాల్లో మనం చదువుతాం. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఆ మాటలు మనం చదువుతాం. కాబట్టి ఇక్కడ మాకీరు ఇంట ఉన్నాడు ఎవరు? మెఫీబోషెతు గారు. అక్కడి నుంచి మరి దావీదు గారు ఆయన దగ్గరికి రప్పించినట్లుగా మనం చూస్తాం. మెఫీబోషెతు అంటే సిగ్గును నాశనం చేసేవాడు, లేక అలా ఆ అర్థాలు ఉన్నాయి. సిగ్గుకరం అని కూడా అర్థం ఉంది. కాబట్టి ఆయన ఒకవేళ అవిటివాడిగా ఉన్నాడు కదా, కుంటికాళ్ళు గలవాడుగా ఉన్నాడు, అందుకోసం ఏమైనా అలా మరి అర్థం ఇచ్చే పేరు ఉన్నట్టుగా ఉంది. నాకంత వివరణ తెలీదు, కానీ నేను ఎవరైనా పెద్దలు చెప్తా ఉన్నప్పుడు పేర్ల అర్థాలు రాసుకోవడం నాకు చాలా ఇష్టం. కనుక నేను రాసింది అక్కడ చెప్పాను. మరి పెద్దవారు ఉన్నారు, వారికి ఏమైనా వేరే అర్థం తెలిసింటే చాలా మంచిది చెప్తే. కాబట్టి మెఫీబోషెతుకు సిగ్గుకరము అని అర్థం అన్నమాట. అయితే ఈయనను లోదెబారు నుంచి పిలిపించారు, మనుషులను పంపించి. కృప మనలను వెంటాడుతుంది అని దీన్ని మనం రాసుకోవచ్చు. కృప మనల్ని ఏం చేస్తుంది? మొదటిగా వెతుకుతుంది, తర్వాత కృప మనలను వెంటాడుతుంది అని చూస్తాం. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనంలో మనం చదివాం. లోదెబారు అంటే ఎండిన భూమి లేక పచ్చిక లేని భూమి అని అర్థం. మీ అందరికి తెలిసి అర్థాలు. అయితే ఎండిన భూమి, పచ్చిక లేని, ఏ ఆహారం లేనటువంటి స్థలంలో ఎండిపోయినటువంటి ఆ జీవితాన్ని గడుపుతా ఉన్నాడు ఎవరు? మెఫీబోషెతు గారు. అటువంటి వ్యక్తిని మరి దావీదు రాజు గారు పిలిపించాడు తన దగ్గరికి. పిలిపించి మరి ఏమేమి చేశారు ఆయనకు మనం తర్వాత చూద్దాం. అయితే దానికంటే ముందుగా ఒక మాట చదువుదాం. చూడండి, లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 11 మరియు 13 వచనం చదవండి. 11, 13 వచనాలు. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 11, 13 వచనాలు చదువుదాం. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనిషినికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు
సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. చాలు సిస్టర్, 20 వచనం చదవండి. అలాగే 20 వచనం. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూసి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. చాలు. ఇక్కడ తప్పిపోయిన కుమారుని గురించిన ఉపమానం మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. అందులో వాళ్ళు చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు ఏం చేశాడు? సమస్తాన్ని కూర్చుకొని దూరదేశానికి ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. అదంతా మనకు తెలుసు. తర్వాత బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంట అనేక మంది పనివారు ఉన్నారు, కావలసినంత ఆహారం ఉంది అని చెప్పి తను తెలుసుకొని తిరిగి తండ్రి వద్దకు రావడానికి మరి ప్రయాణమే వస్తా ఉన్నప్పుడు అక్కడ వచ్చి ఏమనుకుంటున్నాడంటే తన మనసులో 18 వచనంలో చెప్పారు కదా, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. తన మనసులో అనుకొని వస్తా ఉన్నాడు, నేను ఇట్లా మరి విరోధంగా వెళ్ళాను, పరలోకమునకు విరోధంగాను నీ ఎదురు కూడా పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుడను అనిపించుకోవటానికి నాలో ఏ యోగ్యత లేదు, నేను యోగ్యుడను కూడా కాను, కాబట్టి నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకోమని అడగాలి, అలా చెప్పాలని తండ్రి వద్దకు రావడానికి ప్రయాణమే వస్తా ఉన్నా. లేచి తండ్రి వద్దకు వచ్చాను అని ఉంది, అంటే ఇక్కడ జరిగిపోయింది, వచ్చాడు, వస్తున్నాడని. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి యొక్క ఆలోచన ఏంటో చూడండి. తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను అని చూస్తాం. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు తనకు బుద్ధి వచ్చినప్పుడు తనంతట తానుగా వచ్చాడు. ఇక్కడ తనంతట తానుగా రాలేదు మెఫీబోషేతు గారు, మనుషులు వెళ్ళి తీసుకుని వచ్చారు కదా, తీసుకుని దావీదు దగ్గరికి వచ్చారు. మనకు అనేక ఉపమానాలు తెలుసు. మత్తయి సువార్తలో కూడా రాలేని వారు, మంచాల మీద రోగులను చాలా మంది, 4 ఒక కుష్ఠరోగిని మోసుకొని తీసుకుని వచ్చారు కదా యేసుప్రభు వారి దగ్గరికి. మనం కూడా మరి ఎరగనటువంటి వారి దగ్గరికి మనమే వెళ్ళాలి, పిలుచుకొని దేవుని వద్దకు తీసుకురావాలని ఈ మాటల ప్రకారం మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని దావీదు గారు పిలిపించారు. ఎవరిని? మెఫీబోషేతు. ఆయనే రాలేదు. దావీదు రాజు గారు మరి ఆయన పొందినటువంటి మేలు, తండ్రి గారి ద్వారా పొందిన ఉపకారాన్ని బట్టి పిలిపించాడు. పిలిపించి ఆ యొక్క ఎండిన భూమి లేక పచ్చిక లేని, ఆహారం లేని స్థలాలలో ఉండకూడదని తన యొద్దకు పిలుచుకొని తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తాం. మనం కూడా ఈ లోకంలో మరి అటువంటి స్థితే, అటువంటి మనల్ని కూడా ప్రభు ఎండిపోయినటువంటి, సారం లేని, ఏమాత్రం మనలో జీవం లేనటువంటి వారమై ఉండగా, చనిపోయిన వారమై ఉండగా ప్రభు మనల్ని ఏం చేశాడు? తన సన్నిధికి తీసుకుని వచ్చాడు. దావీదు రాజు గారు ఎలా తన యొద్దకు పిలుచుకున్నాడో మెఫీబోషేతు గారిని ప్రభు కూడా మనల్ని తన సన్నిధికి పిలిచాడు. ఆయన కృప ఎంత గొప్పది కదా. మనం ఆయన దగ్గరికి వచ్చే వరకు కూడా కృప మనల్ని వెంటాడుతుంది. చాలాసార్లు విని కూడా మనం నిర్లక్ష్యం చేసేవారు చాలా మంది ఉన్నారు. సువార్తని విని యేసు వైపు తిరగని వారు, రక్షణ పొందని వారు ఉన్నారు. కానీ ఆయన కృప అటువంటి వారిని వెంబడిస్తూనే ఉంటుంది, వెంటాడుతూనే ఉంటుంది. సోమవారం మా దగ్గర ఒక సిస్టర్ వాక్యం చెప్పారు, వాక్యం చెప్పలేదు, సాక్ష్యం చెప్పారు. తన పేరు సుజాత అనుకుంటాను, నాకు అంత గుర్తు రావట్లేదు. మరి అన్య జనుల నుండి వచ్చింది అదాసురాలు, ప్రభువుని ఎరిగింది. కానీ వారి భర్తకు సంపూర్ణ సేవ, అంటే ఫుల్ టైం వర్క్, అంటే సంపూర్ణంగా సేవకు సమర్పించుకొని సేవ చేయాలని చాలా ఇష్టం అంట. ప్రభు అలా తనకు దర్శనం ఇచ్చాడని చెప్పింది. మనం వెళ్దాము సంపూర్ణంగా ప్రభుకు సమర్పించుకొని అంటే ఆమెకి ఇష్టం లేదా అలా సేవ చేయడం, సంపూర్ణంగా సమర్పించుకొని.
నేను రాను, ఇక్కడ మందిరంలో ఉండి పరిచర్య చేస్తున్నాం కదా, ఇంకెందుకు అని తను సారికి కూడా అది వెనుకేస్తూనే వచ్చిందంట. కానీ ప్రభు ఆమె జీవితంలో చాలా అద్భుతమైన కార్యము చేశాడు. మరణ పడకకు వెళ్ళి కూడా మరి అక్కడ ప్రభువును చూసిందంట తను. నా అప్పుడు తప్పకుండా ఆమె మరి సంపూర్ణంగా సేవకు సమర్పించుకున్న తర్వాతే తను బాగై వచ్చిందని మా దగ్గర జూమ్లో మొన్నటి దినం సోమవారం దినం సాక్ష్యం చెప్పారు ఆమె. కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నానంటే, కృప మనల్ని ఏం చేస్తుంది, మనము వినకపోతే మనల్ని తప్పక వెంటాడి ఏ విధముగానైనా ప్రభు వారు ఆయన దగ్గరికి తీసుకుని వస్తాడు. ఆయన మాటకు లోబడేవారిగా చేస్తాడనమాట. ఆయనకు అన్నీ సాధ్యమే, అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభు వారి. కాబట్టి ఉన్నపాటున మనం ప్రభు మనతో మాట్లాడినప్పుడు నిజంగా మనం ఒప్పుకొని ఆ పనికి మనం సంపూర్ణంగా ఆ పనిని నెరవేర్చేది చాలా గొప్ప సంగతి. అలా లేని పక్షంలో ప్రభు ఎలాగైనా కూడా మనల్ని ఏం చేస్తాడు, వెంటాడి తన యొద్దకు తీసుకొని వస్తాడు. ఇలాగే కృప మనల్ని ఏం చేస్తుంది, వెంటాడుతుంది. అంత మాత్రమే కాదు, సమరయ స్త్రీ గురించి కూడా మనకు తెలుసు కదా. మరి యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు వారు అక్కడ చూడండి, చదువుదాం ఆ మాటలు. మన నోటి మాటలు కాకుండా వాక్యం తీసి చదివితే చాలా మంచిది. 4వ అధ్యాయంలో 3వ వచనం చదువుదాం. 3వ వచనం లేకపోతే 4వ వచనం చదువుదాం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి అని చూస్తాం. ఇక్కడ ఒక్క స్త్రీ రక్షణ కొరకు, లేక ఒక సమరయ స్త్రీ కొరకు మాత్రమే యేసు ప్రభు వారు ఎండవేళ వచ్చినట్లుగా చూస్తాం. ఒక పాపి కొరకు ప్రభు యొక్క కృప ఎంత గొప్పదో చూడండి. ఒక పాపిని రక్షించడానికి, తన వైపు మళ్లించుకోవడానికి మరి ఎంతగా, ఒక్కరి కోసమే మరి వేరే ఊరికి వెళ్ళాలి, కానీ ఎక్కడికి వచ్చాడంట, సుకార్ అనే ఊరికి వచ్చాడని మనం అక్కడ చదువుతాం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను గనుక అని ఇక్కడ చూస్తా ఉన్నాం. సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చిన గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారని ఒక ఊరికి వచ్చాను అని చూస్తుంది. ఆ ఊరికి వచ్చాడు. అక్కడ బావి యొద్ద ఒక సమరయ స్త్రీని కనుగొన్నాడు. ప్రభు ప్రయాణం చేస్తూ అలసి ఉన్న రీతిగా అక్కడ బావి యొద్ద కూర్చున్నాడు. కానీ ఒక ఆత్మను తన వైపు మళ్లించిన వాడుగా కనబడతాము. కృప ఎలా ఉంటుందంటే, ఒక్కరి కొరకైనా ఎంత దూరమైనా కూడా ప్రయాణము చేయగలిగింది. కృప మనల్ని ఏం చేస్తుంది, వెంటాడుతుంది అని ఇక్కడ మనం చూస్తాం. అలాగైతే కృప మనల్ని వెంటాడి ఆయన వద్దకు చేర్చుకున్నాడు. కానీ మనం దేన్ని వెంటాడాలో చెప్పాడు యేసు ప్రభువు. కీర్తనలు చూడండి. 34వ కీర్తన 14వ వచనం చదువుతారా సిస్టర్స్ ఎవరైనా? 34వ కీర్తన 14వ వచనం చదవండి. కీడు చేయటం అని మేలు చేయము, సమాధానం దాన్ని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు చాలు సిస్టర్, చాలు. కీడు చేయటం అని ఏం చేయాలంట, మేలు చేయాలి. తర్వాత సమాధానమును వెతకి దాన్ని వెంటాడాలి అన్న. ఇక్కడ కృప మనల్ని ఏం చేస్తుందని విన్నాం, వెంటాడుతుంది. కృప వెంటాడుతూ ఉంది మనల్ని. ఆ కృపను పొందుకున్న మనం వేటిని వెంటాడాలంట, కీడును విడిచి మేలు చేయాలి, సమాధానాన్ని వెతకి దాన్ని వెంటాడాలి. సమాధాన పాత్రుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు దగ్గరికి మనం అనేక మందిని తీసుకుని వచ్చేవారిగా, వారిని వెంటాడి తీసుకుని వచ్చేవారిగా ఉండాలి. కీడు చేయటం మానుకోవాలి, మేలు చేయటానికి నేర్చుకోవాలి. సమాధానాన్ని
వెదకి వెంటాడే వారిగా మనం ఉండాలి అని ఇక్కడ చూస్తాం. అయితే కృప మనల్ని ఏం చేస్తుంది? వెతుకుతూ ఉంది. రెండవదిగా వెంటాడుతూ ఉంది. మూడవది చూద్దాం చూడండి. కృప మనలను ఏం చేస్తుందంటే ఎత్తి పట్టుకొని నడిపించేదిగా ఉంది అని మనం చూస్తాం. యెషయా గ్రంథం 40 అధ్యాయం 11 చూడండి. యెషయా గ్రంథము 40 అధ్యాయం 11 40:11 చదువుదాం చూడండి ఒక మాట. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన ఉమ్, బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. కాదు సిస్టర్, ఇక్కడ గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించునని చూస్తాం. కృప మనల్ని ఏం చేస్తుంది? ఎత్తి పట్టుకొని నడిపించేదిగా. ఒక కాపరి ఎలా గొర్రె పిల్లల పట్ల తన యొక్క బాధ్యత అక్కడ మనకు కనబడతా ఉంది. బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును అని ఇక్కడ చూస్తాం. పాలిచ్చు వాటినేమో మెల్లగా నడిపిస్తా ఉన్నాడు. చూడండి ఎంత బాధ్యత కదా కాపరి యొక్క ప్రేమ. చూడండి ఇక్కడ ఆయన గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును అని చూస్తాడు. గొర్రెల కాపరి ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే ఇది సాదృశ్యంగా ఉంది. కృప మనల్ని ఏం చేస్తుంది? మోస్తుంది అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. కృప మనల్ని మోసేదిగా ఉంది. పౌలు జీవితంలో చాలా సార్లు మనం విని ఉన్నాం, కానీ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో రాయబడి ఉన్నాయి కదా ఆ మాటలు. 12వ అధ్యాయము 7వ వచనము, అలాగే 8వ వచనము, 9, 10 వచనాలు కూడా మనం చదివితే చాలా అర్థమవుతుంది. కృప ఎలా పౌలు గారిని కాపాడింది లేక మోసింది అనే విషయాలు మనం అక్కడ చూడవచ్చు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనము, అలాగే 8, 9, 10 వచనాలు చదువుదాం. నాకు కలిగిన ప్రత్యక్షతలో బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు. నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషంగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. చాలు సిస్టర్, వందనాలు. నిజంగా అపోస్తలుడైన పౌలు గారి స్థితి చూడండి. ఇక్కడ మనం చదువుతాం 11వ అధ్యాయంలో ఎన్నోసార్లు ఆయన యూదుల చేత 5 మార్లు తక్కువ 24వ వచనంలో 40 దెబ్బలు తిన్నాడు. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలన ఆపదల్లోను. ఇవన్నీ మనం చదివిన విషయాలే. చాలా మరి కష్టం పడినవాడుగా చూస్తాం ఆయన పరిచర్యలో. కానీ మరి 12వ అధ్యాయంలో మనం చదువుతాం, అక్కడ ఒక ముళ్ళు ఉంది నా శరీరంలో, అది తీసివేయమని ప్రభువును వేడుకుంటా ఉన్నాడు. ముమ్మారు ప్రార్థన చేశాడంట. కానీ అక్కడ దేవుడు ఏం సెలవిస్తా ఉన్నాడు? ప్రభువారు, నా కృప నీకు చాలును, బలహీనత ఏందే నా శక్తి ఏమవుతుంది? పరిపూర్ణమవుతుంది అని ఆయన నాతో చెప్పెను అని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతా ఉన్నారు. మనకెన్నో బలహీనతలు, వాస్తవంగా శరీరంలో ఉన్నప్పుడు అనేక బలహీనతలు, పరిచర్యలు చేసేటప్పుడు బలహీనతలు ఉంటాయి. అయినా కూడా మరి మనం కూడా అపోస్తలుడైన పౌలు గారి వలె అంత చేయలేములే అనుకోండి. కొంతైనా మనం చేయగలిగింది ప్రభు కొరకు మనం చేసేవారిగా ఉండాలి. మనం ఒక్కరిమే కాదు, కృప మనల్ని ఏం చేస్తుంది? మోస్తుంది. ఆయన మనల్ని నడిపించేవాడు. మన ప్రభు మనల్ని ఎత్తిపట్టుకొని ఏ శ్రమ, కష్టము, ఇరుకు, ఇబ్బంది వచ్చినా కూడా మనల్ని నడిపించేవాడుగా
ఉన్నాడని ఇక్కడ చదవబడిన వాక్యంలో మనం చూస్తాం. 10వ వచనంలో అన్నాడు కదా, నేను ఎప్పుడు బలహీనుడో అప్పుడే బలవంతుడని. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములో నేను సంతోషించుచున్నాను అంటున్నాను. సంతోషంతో ప్రభు పరిచర్య చేసేవాడుగా. నిజంగా కృప మనల్ని ఏం చేస్తుంది? ఎత్తిపట్టుకొని నడిపిస్తాం. పౌలు గారు జీవితం ఓడ ప్రయాణంలో పరిచర్య చేశాడు. ఓడలో ప్రయాణించి అనేక పట్టణాలు దర్శించి పరిచర్య చేసిన వాడుగా ఉన్నాడు. కనుక కృప మన వెనకాలే ఉండి మనల్ని మోసేదిగా. మన ప్రభు మనతో ఉంటాడు. మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన ఎడబాయని దేవుడుగా ఉన్నాడు మన పక్షాన. ఆయన కృప మనకు చాలు. మనల్ని ఆయనే బలపరిచేవాడు. ద్వితీయోపదేశకాండంలో ఒక మాట చదువుదాం చూడండి. 1వ అధ్యాయం 31వ వచనం చదవండి మా. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 31వ వచనం చదవండి. 31 చూద్దాం ఒక మాట. 1:31. ఓకే. ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పి తిని అంటున్నాడు. ఇక్కడ మోషే గారు మాట్లాడుతున్న మాటలు మనం వింటా ఉన్నాం. ఎలా వచ్చాడు? తీసుకొచ్చాడంటే ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్టు మీ పక్షంగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతట్లోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు. మనుష్యులు మన పిల్లల్ని మనం ఎత్తుకుంటాం కదండి ఎంత ప్రేమతో. అట్లా ఎత్తుకొని మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతిని మీరు ఎరుగుదురని మీతో చెప్పి తిని అని తెలియపరుస్తా ఉన్నాడు ఆ మాటలు. మనల్ని ఎత్తుకొని నడిపించేవాడని మనం చదివాం కదా యెషయా గ్రంథంలో. కాపరి అట్లా తన బాహుతో రొమ్మును ఆనించుకొని మోసేవాడు. ఎత్తుకొని నడిపిస్తుంది ఈ కృప అని మనం ఈ వచనాల ద్వారా మనం చూస్తామన్నమాట. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ మోషే గారు మరి అక్కడ సంఖ్యాకాండం మిశ్రిత జనం ఉన్నారు కదా, మాంసాపేక్ష చూపించిన వారు ఉన్నప్పుడు వారిని నడిపించమని చెప్పాడు. వారికి మాంసము సిద్ధపరచమంటే అప్పుడు ఏమంటున్నాడు చూడండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 12వ వచనం. నేనే ఈ సర్వజనమును గర్భమున ధరించి తినా, నేనే వీరిని కంటినా, పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. చూడండి, ఇక్కడ మిశ్రిత జనము ఉన్నారు. అయితే అక్కడ వారు ఏం చేశారు? చాలా మరి ఐగుప్తు అన్ని వారికి ఉచితంగా మేము తిన్నవన్నీ వారికి జ్ఞాపకం వస్తా ఉన్నాయి. వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందండి చూడండి. 7-8 వచ్చిన చదవండి సిస్టర్. 11:7-8. ఆ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండెను, చూపునకు అది బోలం వలె ఉండెను. జనులు తిరుగుచు దానిని కూర్చుకొని తిరుగట విసిరి లేక రోట దంచి పెనం మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. రాత్రి యందు మంచు పాలెం మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడింది. జనులు తమ తమ కుటుంబంలో ఎవరి గుడారపు ద్వారం వద్ద వారు ఏడవగా మోషే వినెను. యెహోవా కోపము బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండెను. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా? నేనే ఈ సర్వజనమును గర్భమున ధరించి తినా, నేనే వీరిని కంటినా, పాలిచ్చి పెంచుడు తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు అని ఇక్కడ దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. కోప్పడ్డాడు కొంత విషయంలో కదా. నేనేమన్నా వీరిని గర్భాన కన్నానా వీరిని మోయడానికి అని. మానవులకు సహజంగా మనం అలాగే అంటాం. కానీ మన ప్రభువారు దేవాతి దేవుడు మనల్ని ఎంత మనము తిరుగుబాటు చేసినా, కోపగించుకున్నా, మనం ఆయన దృష్టికి చెడ్డ కార్యములు చేసినా
తిరుగుబాటు చేసినా, ఆయన లక్ష్య పెట్టకపోయినా మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు, కోప్పడకుండా మన మీద ఆయన కృప, జాలి, దయ చూపుతానే ఉన్నాడు. చూపి మనల్ని ఏం చేస్తున్నాడు, మరి ఒక కాపరి వలె మందని ఎలా మేపుతాడో కాపరి, ఎంత బాధ్యతతో మరి పసిపిల్లలను ఎలా పాలు తాగే వాళ్ళను సపరేట్గా, మరి పెద్దవారిని బాహుతో వారి రొమ్మును ఆనించుకొని నడిపించేవాడుగా ఉన్నాడు. ఇక్కడేమో మోషే గారు నేను రొమ్మును ఆనించుకొని నన్ను నడిపించమని చెప్తున్నావు నువ్వు అని, వీరు తిరుగుబాటు చేసేవారని అక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తాం. నన్ను చంపుమని కూడా అడిగాడు 2 సార్లు అక్కడే. భారంతో కదా, చాలా భారంతో నడిపించినవాడు. అయితే చాలా చక్కగా మంచి నాయకుడుగా ఉన్నాడు. ఎవరు? మోసే గారు నడిపించాడు. ఈనాడు నాయకులు కూడా నడిపిస్తా ఉన్నారు. వారు కూడా పరిచర్య చేస్తూ సంఘంలో ఎంతో బాధ్యత, బరువుతో నడిపిస్తా ఉన్నారు. కానీ ఈనాటి దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. పరిస్థితులు చాలా తారుమారుగా ఉన్నాయి. ప్రభు సన్నిధిలో నిజంగా ఆయన కృప లేకపోతే మనం ఏమైపోతామో మనకి తెలీదు. మన జీవితం ఏపాటిది? నిజంగా ప్రభువుకు సమర్పించుకొని కృప పొందుకున్న మనము, మరి దావీదు గారు ఎలా మెఫీబోషెతు కృప చూపారో అలాగే మనం కూడా ఇతరుల పట్ల కృప కలిగి, దయ కలిగి మనం ఉండవలసిన వారిగా ఉన్నాం. ఆ టైం అయిపోయిందా అంటే ఒక 5 నిమిషాలు చెప్పొచ్చా? ఓన్లీ రెఫరెన్స్ జ్ఞాపకం చేస్తాను మెఫీబోషెతు గారి గురించి. ఇంకా 10 మినిట్స్ చెప్పొచ్చు మా. ఇంకా టైం ఉంది ఓకే మీకు. ఓకే 10-15 మినిట్స్ ఉంది మీకు టైం, చెప్పొచ్చు. ఓకే ఆంటీ, థ్యాంక్ యూ ఆంటీ. ఇక్కడ మెఫీబోషెతు గారు మనకు రక్షించబడినటువంటి వ్యక్తికి ఉదాహరణగా కనబడతా ఉన్నారు. ఇప్పుడు మనమంతా రక్షించబడిన వారిమే ఉన్నాం అనుకుంటున్నాను. ఇక్కడ జూమ్ లో కూడా రక్షించబడిన వారికి ఉదాహరణగా ఉన్నాడు. ఎవరు? మెఫీబోషెతు గారు. ఆయన 2వ సమూయేలు గ్రంథం 4:4 మనం చదివాం కదా, రాజవంశానికి చెందినవాడైనప్పటికీ ఆయన పడి కుంటివాడయ్యాడు. ఆయన ఎవరి వంశానికి చెందినవాడు? రాజవంశానికి చెందినవాడు. తర్వాత రెండవదిగా మనం చూస్తే 9వ అధ్యాయంలోనే అక్కడే 3-4 వచనాలు చదివాం కదా, రాజు దగ్గర నుండి దూరంగా జీవించాడు. రాజవంశానికి చెందినవాడైనా ఆయన అక్కడి నుంచి రాజు దగ్గర నుండి దూరంగా జీవించిన వాడుగా ఇక్కడ కనబడతాడు. లోదెబారులో అమ్మీయేలు కుమారుడు మాకీరి ఇంట ఉన్నవాడుగా కనబడతా ఉన్నాడు. తర్వాత అక్కడ నిబంధన చేస్తాడు కదా, యోనాతానుతో దావీదు గారు ఒక నిబంధన చేసుకుంటాడు. ఆ మాట చదువుదాం చూడండి. 1 సమూయేలు గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 14-15 వచనాలు చదువుదాము. 14-15 వచనాలు. అయితే నేను బ్రతికి ఉండిన ఎడల నేను చావకుండా యెహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడలనేమి, నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒకడైనా భూమి మీద నిలవకుండా నిర్మూలము చేసిన తరువాత నీవు నా సంతతి వారికి దయచూపకపోయిన ఎడలనేమి, యెహోవా నిన్ను విసర్జించునుగాక. ఇక్కడ నిబంధన చేస్తాడు. 16 వచనం కూడా చదవండి సిస్టర్. ఈలాగున యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత దాన్ని విచారించినట్లుగా యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేసెను. 17 కూడా చదవండి. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను. మరియు సిస్టర్ చాలు వర్ణాలు. ఇక్కడ ప్రమాణం చేశాడు కదా, ఎవరు? దావీదు యోనాతాను ఇద్దరు ఒకరికి ఒకరు ప్రమాణం చేసుకున్నారు. అక్కడ ఒక మాట అడిగాడు యోనాతాను గారు, ఏమని చూడండి, సిస్టర్ గారు చదివారు. యెహోవా దావీదు శత్రువులను ఒకడైనా భూమి మీద నిలవకుండా నిర్మూలము చేసిన తరువాత నీవు నా సంతతి వారికి దయ చూపకపోయిన ఎడలనేమి, యెహోవా నిన్ను విసర్జించునుగాక అంటాను. ఆయన చేసిన నిబంధనకు చాలా కట్టుబడి ఉన్నట్టుగా చూస్తాం దావీదు గారు. ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఒక విధి ప్రకారంగా మెఫీబోషెతు గారిని పిలిపించాడు. తర్వాత ఆయన దగ్గరికి పిలిపించుకొని
ఆ రాజసముఖమునకు పిలువబడిన వాడు మరి ఒకని మంచి క్రియల వలన హెచ్చింపబడినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. మరి ఒకడు అంటే ఎవరంటే దావీదు గారు. సముఖమునకు పిలువబడ్డాడు. ఎవరు? మెఫీబోషెతు గారు. ఆ మాటలు సమూయేలు 2వ గ్రంథంలోనే 9, 5, 6 వచనాల్లో మనకు ఇక్కడ రాయబడింది. చూడండి, 6వ వచనం చదువుదాము. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము, నీ దాసుడినైన నేనున్నాను నేను. చూడండి, ఇక్కడ పేరు పెట్టి పిలుస్తా ఉన్నాడు దావీదు గారు. మెఫీబోషెతు అని పిలుస్తా ఉన్నాడు. ఆయన సన్నిధికి వచ్చాడు, రాజసముఖానికి వచ్చాడు, పిలువబడ్డాడు. మరి ఒకని అంటే దావీదు రాజు గారి చేత హెచ్చించబడినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. తర్వాత 9:9 చదవండి మా. 9:9 వచనం. అక్కడే 9:9 వచనం చదవండి. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి, సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. కాబట్టి సిస్టర్ చాలు. ఇక్కడ ఉన్నత స్థితి లభించినట్లుగా మనం చూస్తాం. ఎవరికి? మెఫీబోషెతు గారికి. మొదటిగా రాజవంశానికి చెందిన వాడైనను కింద పడి కుంటివాడైనట్లుగా మనం చూస్తాం. 4:4లో రాజు దగ్గర నుండి చాలా దూరంగా ఆయన జీవించినట్లుగా మనం చూస్తాం. తర్వాత ఒక విధి ప్రకారంగా ఆయన్ను మరి అంటే మెఫీబోషెతు గారికి అక్కడ చేయబడతా ఉంది. ఆయన హెచ్చించే స్థితికి మనం చూస్తాం. అక్కడ రాజు సముఖమునకు పిలువబడి మరి ఒకని మంచి క్రియల వలన ఆయన హెచ్చించబడినట్లుగా చూస్తాము. అలాగే ఉన్నత స్థితి లభించినట్లుగా కూడా చూస్తాం. తర్వాత 19:24 చూడండి, వచనం 19:24. ఆయన వేరుగా జీవించినట్లుగా చూస్తాం. సముఖం నుండి వేరుగా ఆయన సమ్మతి లేకపోయినప్పటికీ వేరుగా జీవించినట్లుగా మనం అక్కడ చూస్తాం 19వ అధ్యాయంలో. తర్వాత 16:3లో శ్రమలను నిందలు. శివ చాలా అబద్ధాలు చెప్పాడు కదా, మెఫీబోషెతు మీద అబద్ధం చెప్పినవాడుగా ఉంటాడు. ఆ మాటలు ఎక్కడున్నాయంటే సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనంలో, అలాగే 19:27 వచనంలో ఆ శ్రమలను నిందలను సహించిన వాడుగా కనపడతాడు ఇక్కడ. ఎవరంటే మెఫీబోషెతు గారు. తర్వాత రాజు మరలా వచ్చినప్పుడు సంతోషించిన వాడుగా కనబడతాడు 19:20లో. అయితే ఇక్కడ ఇన్ని జరిగినా కూడా మరి మెఫీబోషెతును దావీదు రాజు గారు ఎలా హెచ్చించాడో మనకి ఇక్కడ రాయబడి ఉంది. 8వ వచనంలో ఆయన ఏం చేశాడు చూడండి. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడినైన నాయడుల నీవు దయచూపుటకు నీ దాసునకు నేను ఎంతటి వాడను అని. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి, సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతటిని నీ యజమాని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమాని కుమారునికి భోజనమునకై ఆహారం కలుగునట్లు నీవు దాని పంట తేవలెను. నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనం చేయనని సెలవిచ్చెను. ఈ షీబాకు 15 మంది కుమారులను 20 మంది దాసులను ఉండిరని ఇక్కడ మనం చదువుతాం. ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనం చేయను అని చెప్పి. మొదట తన స్థితి రాజ సన్నిధికి రానటువంటి స్థితి, రాజ సముఖంలో లేనటువంటి వాడుగా కనబడతాం. ఎప్పుడైతే దావీదు రాజు గారు తన సముఖమును పిలువనంపించాడో అప్పుడు తనని ఎలా హెచ్చిస్తా ఉన్నాడు. తన బల్ల ఎదుటనే ఎల్లప్పుడూ భోజనం చేసే స్థితిని కలిగించాడు. తర్వాత చూడండి 11 వచనం చూద్దాం. నా ఏళ్ళ వాడు ఒక రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుని నేను చేసేదనని షీబా రాజుతో చెప్పెను. కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనం చేయుచుండెను. షీబాకు ఆజ్ఞాపించిందంతా నేను చేస్తానని ఆయన షీబా గారు చెప్తా ఉన్నారు రాజుకు. తర్వాత మెఫీబోషెతు ఎలా ఉన్నాడంట, రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనం చేయించుండెను అని ఇక్కడ చూస్తాం.
మెఫీబోషేతునకు ఒక చిన్న కుమారుడు వాని పేరు మీకా. మరియు సీబా ఇంటిలో కాపురమున్న వారందరూ మెఫీబోషేతునకు దాసులుగా ఉండిరి. మెఫీబోషేతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజుబల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు రెండునూ కుంటివి. బల్ల యొద్ద భోజనం చేస్తా ఉన్నాడు, కానీ బల్ల దగ్గర భోజనం చేస్తే కాళ్ళు ఎక్కడ ఉంటాయి? కింద ఉంటాయి కదా. పై రూపమే కనబడతా ఉంటది, కాళ్ళు కనపడం. అంటే మన లోపాలు ఎన్ని ఉన్నా కూడా ప్రభు బల్ల యొద్దకు వచ్చినప్పుడు అవన్నీ కనబడవని మనం చూస్తాం. మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆ బల్ల ఎదుట మన ఏవి కనబడవు, కానీ దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. మన ఎన్ని తీసివేస్తాడు. మనకెంత ఎన్ని లోపాలున్నా. స్థితి మారింది కానీ అంగవైకల్యం అలాగే ఉంది. ఎవరిది? మెఫీబోషేతు గారిది. మనకు కూడా స్థితి మారింది కానీ మనలో కొన్ని అలానే ఉంటాయి, కానీ అవి కనబడకుండా దేవుడు మనల్ని కప్పుతూ ఉంటాడు, కాపాడుతూ ఉన్నాడు. ఆయన కృప మనకు తోడుగా ఉంచుతా ఉన్నాడు. ఇడవని ఎడబాయని కృపతో మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కనుక కృప మనల్ని ఏం చేస్తుందని చదివా మనం. వెతుకుతుంది, వెంటాడుతుంది, ఎత్తుకొని మోస్తుంది, లేక నడిపించేదిగా ఉంది. కృప లేనటువంటి వారికి కృపను అనుగ్రహించి ఇన్ని మేలులు మరి ప్రభు మనకు చేశాడు. అదే రీతిగా దావీదు గారి మెఫీబోషేతుకు కూడా చేసినట్లుగా చూస్తాం. మనం కూడా పాపముల చేతను అపరాధం చచ్చిన వారిమే. అటువంటి మనల్ని బ్రతికించి తన సన్నిధి భాగ్యం ఇచ్చాడు. తన బల్ల ఎదుట మరి ఒలివ మొక్కల వెళ్ళి కూర్చొని అనుదినం ఆయన్ను ఆరాధించే వారిగా, అనుదినం ఆయన కొనియాడే వారిగా మనల్ని ఉంచినందుకు ప్రభుకి ఎంతగానో మనం రుణస్థలమై ఉన్నాం. ఆ రీతిగా మనం ప్రభు సన్నిధిలో సాగి వెళ్దాం. మన లోపాలు అవన్నీ సరిచేసుకుని పాట పాడి కదా, ఇందాక మనం పాడాం కదా, ఆ పాటలో చాలా అర్థసహితంగా ఉంది ఆ పాట. నిజంగా ఆ హృదయం దేవుని ఆలయంలో మనం ఏ చిన్న తప్పు చేసినా కూడా మరి మనము దాన్ని భరించవలసిందే. ఎందుకంటే నీ హృదయమే దేవుని ఆలయం అని చెప్పాడు కదా కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో. కాబట్టి ఆ దేవుని ఆలయాన్ని మనం పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేయనని మనకు వాక్య భాగాలు బాగా చక్కగా తెలుసు. అయినా కూడా మనం అర్థం చేసుకుని ప్రభు సన్నిధిలో సాగి వెళుదాం. అందరికీ ప్రేమ వందనాలు. దేవుడు తన వాక్యాన్ని దీవించిన గాక. సమయం ఇచ్చిన అనంతపురం గాస్పుల్ అసెంబ్లీ వారికి కూడా మా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలంటే థ్యాంక్ యూ.